ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నిర్భయమై నిప్పులు చెరిగే నిజాయితీ నిన్ను నడిపిస్తోంది మహాబలమై. ఆకాశం తన ఆవేశం కదిలేరా మధుగురి కోసం. ఎస్, ఈయన నన్ను చూసి కంగారు పడ్డాడు. ఎందుకు? ఆయన ఫోన్ అడుగుతాననుకున్నాడా? అలా ఎలా అనుకున్నాడు? విక్కీ సారా? అంటే ఈ విక్కీనేనా? ఇతను కాదో ఎలా తెలుసుకోవాలి? ఏంటి రవి, అరెస్ట్ చేశారా? వారాహిని సపోర్ట్ చేస్తున్న జయసింహని అరెస్ట్ చేశారా? త్వరగా గుడ్ న్యూస్ చెప్పు రవి. చెప్పడం కాదు, ఇందాక చరణ్ వారాహిని తిడుతుంటే వీడియో కాల్ చేసి చూపించావు కదా, అలాగా జయసింహని అరెస్ట్ చేసేది కూడా వీడియో కాల్ చేసి చూపించు. ఆన్సర్ చెప్పకుండా కట్ చేశాడేంటి? సార్, టోటల్గా అన్ని ఫైల్స్ చెక్ చేశాం సార్. అన్ని అకౌంట్స్లో ఫ్రాడ్ జరిగిందని ప్రూవ్ అయింది. కొన్ని అకౌంట్స్ అయితే బినామీ పేర్లతో ఉన్నాయి. వాటిలో ఉన్నదంతా బ్లాక్ మనీ అని క్లియర్గా తెలుస్తుంది. నో, నాకు అలాంటి అకౌంట్స్ ఏమీ లేవు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. మీ ల్యాప్టాప్స్లోనే అన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్. చాలా సీక్రెట్గా లాక్ చేసి దాచి ఉంచారు తమరు. మేమన్నీ బయటికి లాగాం. నో సార్, ఇదంతా అబద్ధం. దైవ సాక్షిగా నాకు అలాంటి అకౌంట్స్ లేవు. చూడండి సార్, మా సర్వీస్లో నేను తప్పే చేయలేదని చెప్పే గరాన మోసగాలని చాలామందిని చూశాం.
ఏ ఒక్కరూ మేం తప్పు చేశాము అని ఒప్పుకున్న వాళ్ళే లేరు. సార్ ప్లీజ్ మా డాడ్ని వాళ్ళతో కలపకండి. మా డాడ్ వేరు, వాళ్ళు వేరు. మాకు మాత్రం అందరూ ఒకటే. రూపాయి కొట్టేసే జేబు దొంగని, కోట్లు దాచేసే మీ నాన్న లాంటి వాళ్ళందరినీ మేం ఒకేలాగే చూస్తాం. ఆల్ ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ. సార్ ప్లీజ్ సార్, జయసింహ గారి లాంటి మంచి మనిషిని అన్ని మాటలు అనకండి. నువ్వు మాట్లాడకు. వెనక బ్యాడ్ చేసేసి ముందు మంచి మాట్లాడకు. చూడు మిస్టర్, మీరు ఏం మాట్లాడుకోవాలనుకున్నా ఇంకో 5 minutes తర్వాత మాట్లాడుకోండి. ఆ తర్వాత మేము జయసింహ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాం. ఎస్, ఈ మ్యాటర్ వినాలనే విక్కీ గారు వెయిట్ చేస్తున్నారు. వెంటనే ఈ విషయం ఆయనకు చెప్పాలి. అది మా ఇంటి దగ్గర రాజుగారు ఏదో అర్జెంట్ పని మీద ఫోన్ చేశారు సార్. వెళ్ళి మాట్లాడవయ్యా. రాజుగారు, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, వస్తున్నాను, బయటికి వస్తున్నాను, కొద్దిగా సిగ్నల్ రావట్లేదు. రాజుగారా? ఏ రవీందర్, నేను విక్కీని. హలో, క్లారిటీగా వినపడటం లేదండి. హలో, సిగ్నల్ లేదనుకుంటా. నేను కొద్దిగా పక్కకు వచ్చి మాట్లాడతాను, ఉండండి. ఒక్క నిమిషం వచ్చేసాను. ఒక్క నిమిషం. విక్కీ గారు, మీరెందుకు ఫోన్ చేశారు? నేనే చేసేవాని కదా. నువ్వు కాల్ చేస్తాను కదా, నేను చేశాను. నేనా? ఇందాకెప్పుడు ఫోన్ చేశాను? ఓ, అప్పుడు చేశాను, అదా? సర్లే, ముందు జయసింహన్ అరెస్ట్ చేయటం నాకు లైవ్ చూపిస్తున్నావా లేదా? అది చెప్దామనే చేశాను సార్. మనం మన టార్గెట్ రీచ్ అయిపోతున్నాం సార్. వాట్? ఎస్ సార్, ఇంకో 5 minutes తర్వాత జయసింహని అరెస్ట్ చేయబోతున్నామని మా చీఫ్ ఇప్పుడే అనౌన్స్ చేశారు. అమ్మా, జయసింహని అరెస్ట్ చేస్తున్నారట. అవును సార్, మీరు వాళ్ళ ల్యాప్టాప్స్లోకి వైరస్ పంపించి అకౌంట్స్ అన్ని ఫ్రాడ్ అయ్యేలా చేశారు. ఇక్కడికి వచ్చి నేను చేయాల్సిందంతా చేశాను. ఇంకొక 5 నిమిషాల తర్వాత కుదిరితే వీడియో కాల్ కూడా చేస్తాను. కానీ ఈవినింగ్ నా మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇతన్ని అడ్డం పెట్టి విక్కీని ఇదంతా చేయించాడనమాట. సిస్టంలోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ విషయం ప్రూవ్ చేయటం ఎలా? ఈ రవీందర్ కల్ప్రిట్ అని ప్రూవ్ చేయటం ఎలా? జయసింహ గారిని ఇంకో 5 నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఈ 5 నిమిషాల్లో నిజాన్ని ఎలా నిరూపించాలి? జయసింహ గారు నిర్దోషి అని ఎలా నిరూపించాలి? అమ్మా కళ్యాణి, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబాయ్, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి, చెల్లిని స్టేషన్కి తీసుకొచ్చారని? ఎలా ఉందని ఫోన్ చేసావా? చెల్లి గురించే చేశాను బాబాయ్. ఏంటమ్మా? నీ పక్కన ఎవరన్నా ఉన్నారా బాబాయ్? నాతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరమ్మా. చెప్పమ్మా. నాకు నీ హెల్ప్ కావాలి బాబాయ్. ఏం చేయాలో చెప్పమ్మా. ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను, ఆ నెంబర్ది 3 months కాల్ డేటా కావాలి. ఏంటమ్మా, పోలీస్ అయ్యే ముందే ఇన్వెస్టిగేషనా? అలాంటిదే బాబాయ్. చెల్లిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెయ్యి. ఇంతకీ ఎవరిదా నెంబరు? అరుంధతి వాళ్ళ అమ్మాయి రేఖది బాబాయ్. ఓహో, చెల్లి మీద కేసు పెట్టిన మరదల నెంబరా? ఓ, బాగానే ఆలోచిస్తున్నావే. నెంబర్ చెప్పమ్మా. నేను నీకు నెంబర్ పంపిస్తాను బాబాయ్, కొంచెం వెంటనే తీసుకో. సరేనమ్మా, నేను ఇప్పుడే తెలుసుకుని నీకు పంపిస్తాను. సరే బాబాయ్, ఉంటాను. ఇక్కడ మా పని పూర్తయింది. మనం బయలుదేరి వెళ్తే అక్కడ ఆఫీస్లో మనకి చాలా పని ఉంది.
పదండి, అవసరమైతే మిమ్మల్ని కూడా పిలుస్తాం. మీరు కూడా ఇంట్రాగేషన్కి రావాల్సి ఉంటుంది. రండి. డాడ్, ఎవ్వరూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఎంక్వైరీ, ఇక్కడే శిక్ష పడిపోవాలా మేడం? అవును, నేరం ఈ ఇంట్లోనే జరిగింది కాబట్టి అది చేసిన మనిషికి శిక్ష కూడా ఇక్కడే ఇప్పుడే పడిపోవాలి. వారాహి గారు, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నిజాలు తెలిసాక మాటలు ఇలాగే ఉంటాయి కుమారి. అవును, తన మాటలు ఇలాగే ఉంటాయి కుమారక్క. తన మనసులో ఉన్న నిజమైన మాటలు ఇలానే ఉంటాయి. చూడమ్మా, ఇక్కడ తనిఖీలు మాత్రమే పూర్తయ్యాయి. ఈ సాక్ష్యాలన్నీ తీసుకెళ్లి కోర్టులో అందిస్తే జడ్జి గారు శిక్ష వేస్తారు. నేరస్తుని శిక్షించే అధికారం మాకు లేదమ్మా. మీ కింది అధికారిని శిక్షించే అధికారం మీకుంటుంది కదా సార్? కిందధికారి ఏంటమ్మా? జయసింహ గారు. జయసింహ గారు కాదు సార్, రవీందర్ గారు. రవీంద్ర ఏంటి? నేనేంటి? అయినా మా చీఫ్ నన్నెందుకు శిక్షిస్తారు? ఇక్కడ జరిగిన దానికంతటికి మీరే కారణం కాబట్టి మిమ్మల్నే శిక్షించి తీరాలి. ఏ మిస్, ఏంటి మైండ్ కంట్రోల్లో లేదా? మెంటల్ స్టేటస్ బాగోకపోతే వెళ్ళి డాక్టర్కి చూపించుకో. టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. నేను డాక్టర్కి చూపించుకోవటం కాదు, మీ ఫోన్ పరమేశ్వర్ గారు చూస్తే అప్పుడు మీకు జరుగుతుంది ట్రీట్మెంట్. హే, నా ఫోన్ చెక్ చేయడం ఏంటి? సార్, ఈమెకి మైండ్ పోయింది సార్, ఏదేదో వాగుతుంది. సార్, ఇక్కడ మన పని అయిపోయింది కదా, ఈ జయసింహాన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేద్దాం. పదండి సార్. ఏయ్ పదా. ఆగండి. మిస్, తప్పుకోండి. కుదరదు. సో మీరు ఇతని ఫోన్ చెక్ చేయండి. ఇప్పుడే ఒక కాల్ మాట్లాడాడు, అలాగే ఒక వీడియో కాల్ కూడా చేశాడు. సార్, తను ఏమేమో చెప్తుంది సార్. నో రవి, ఆ అమ్మాయి నీ మీద అలిగేషన్ రైజ్ చేసింది. నీ ఫోన్ చెక్ చేయమంది. సార్, ఆమె ఏదేదో చెప్తుంది సార్. రవి, ఇట్స్ మై ఆర్డర్, గివ్ మీ యువర్ ఫోన్. సో ఇతను విక్కీ అనే పర్సన్ కి వీడియో కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చూపించాడు సార్. లాక్ ఓపెన్ చేయ రవి. విక్కీ అంటే అరుంధతి గారి అబ్బాయి అమ్మా? అవును సార్, అతను ఇతను కలిసి ఈ ల్యాప్టాప్ లోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ చేశారు. వాట్ ఈస్ దిస్ రవి? అదేంటంటే సార్, సో అతని అకౌంట్ చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లో ఎంతో కొంత పెద్ద అమౌంటే వచ్చి ఉంటుంది. మిస్టర్ రవి, ఇమీడియట్ గా నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్ అది కాదు సార్, ప్లీజ్ సార్. నువ్వు మాట్లాడొద్దు. కాదు సార్, నేను కాల్స్ చేయడం నేరమే అయినా వీళ్ళ సిస్టమ్ కరెక్ట్ అయింది అనడానికి ప్రూఫ్ ఏం లేదు కదా సార్. కాబట్టి మీరు ఈ జయసింహ గారిని అరెస్ట్ చేసి తీరాలి సార్. సో మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఈ ల్యాప్టాప్ లోకి ఎక్కించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్ తీసి పెట్టుకున్నాను. ఆ ఫైల్స్ అన్ని ఇప్పుడే మీ ముందు పెడతాను. ఓకే అమ్మా. ప్రకాష్, అంతా చెక్ చేయండి. సార్,
ఈ పేపర్స్లో ఉన్న వాటికి సిస్టంలో ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఈ ఫైల్స్ని ల్యాప్టాప్ని మన ఆఫీస్కి షిఫ్ట్ చేయండి. ఆ ల్యాప్టాప్లోకి ఎక్కించిన వైరస్ని డిలీట్ చేసేస్తే ఒరిజినల్ ఫైల్స్ కనపడొచ్చు అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ వారాహి. జయసింహ గారు, యు ఆర్ ఫ్రీ నౌ. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇదంతా మా డ్యూటీలో పార్ట్గా జరిగిందే కానీ నథింగ్ ఈజ్ నాట్ పర్సనల్. వారాహి, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సార్, బట్ హీ డన్స్ వర్స్ట్ జాబ్. ఇప్పుడు నువ్వు జాబ్లో లేవు కాబట్టి కేసు పెట్టలేదు. ఇందాక నువ్వు చేసిన తప్పుకి ఇది నువ్వు మా డాడీని నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు. ఇది వడ్డీ. పో, గెట్ అవుట్. ప్రకాష్ సార్, రవిని తీసుకొని పద. ఓకే సార్. జయసింహ గారు, మేము బయలుదేరుతామండి. ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. మనం అనుకున్నది అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది విక్కీ. అమ్మా, నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మన ఎనిమీస్కి బ్యాడ్ జరుగుతున్నందుకు కాదు, మరి దానివల్ల అమ్మ హ్యాపీగా ఉంటుంది అందుకు. విక్కీ, మేరీ బేటా, మనతో బిజినెస్ కాదన్నందుకు జయసింహ ఎలా ఇబ్బంది పడాలని ఆలోచించానో నువ్వదే చేశావు. మన పేరు బయటికి రాకుండా సైలెంట్గా పని పూర్తి చేశావు. ఎప్పుడూ శత్రువుకి దెబ్బ పడాలి, కానీ అది చీకట్లోంచి వచ్చిన బాణంలాగే గుచ్చుకోవాలి. యు ఆర్ గ్రేట్. విక్కీయేనా? నేను చేసింది గ్రేట్ కాదా? నువ్వు కూడా చేసింది తక్కువేం కాదు బేటా. నేను హాసినిని ఎప్పటినుంచో వదిలించుకోవాలనుకున్నాను. నువ్వు తనని చాలా తెలివిగా ఈ కేసులో ఇరికించావు. ఇది ఆల్మోస్ట్ నాన్ బెయిలబుల్ కేసమ్మా. సో హాసిని ఎప్పటికీ బయటికి రాదు, మన ఇంటికి అస్సలే రాదు. మన టైం చాలా బాగుందమ్మా. ఒకేసారి ఆ అక్క చెల్లెళ్ళందరినీ స్ట్రాంగ్గా దెబ్బ కొట్టాం. పిడికిల్లో నుంచి 3 వేళ్ళు విరిచేశాం. నేనోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానమ్మా. ఎందుకు? హాసిని చూడ్డానికి వాళ్ళు వస్తారు కదా, ఒక్కసారి వాళ్ళ ఫేసులు చూడాలనుంది. రేఖా, వెళ్ళి ఊరికే చూసొచ్చేకో. కుదిరితే ఒక క్లిక్ చేయి, వీలైతే ఒక వీడియో కూడా తీ, మేం కూడా చూస్తాం. సరే విక్కీ, తప్పకుండా. జాగ్రత్త రేఖ. తన కూతుర్ని అరెస్ట్ చేయించావని కృష్ణమ్మ నిన్ను ఏమైనా చేయాలని చూస్తుందేమో. అలాంటిదేమైనా జరిగితే వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టేస్తాను. మొత్తం అంతా అదే సెల్లో కలిసిమెలిసి ఉంటారు, ఈడియట్స్. బాయ్ మా. బాయ్ విక్కీ. బాయ్. అమ్మ వారాహి, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్స్ ఎందుకు సార్? ఇది పైకి మీ మీద వచ్చిన ఎలిగేషన్లా కనపడుతున్నా టెక్నికల్గా చూస్తే నా మీద వచ్చిన ఎలిగేషన్ సార్. నేను తప్పుగా ఎంట్రీలు చేసినట్టుగా అందరూ నమ్మారు కాబట్టి. అలా అనకమ్మా. చరణ్ ఏదో ఆవేశంలో నిన్ను మాట అనేశాడు, కానీ నువ్వు తప్పు చేసావంటే ఎవరు నమ్ముతారమ్మా? నిజంగా నువ్వు ఆ అకౌంట్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకోకపోయి ఉంటే నన్ను ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళమ్మా. మీరు మాకు బతుకునిచ్చిన మనిషి, మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేలా ఏ పని ఎప్పుడు చేయను సార్. అసలు ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తున్న అకౌంట్స్ని కాపీ తీసి పెట్టుకోవాలని నీకెందుకు అనిపించింది? బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో ఐటీ రేట్స్ జరుగుతాయని తెలుసు, సిస్టమ్స్ వైరస్ బారిన పడతాయని కూడా తెలుసు.
మరి 2 ప్రాబ్లమ్స్ కలిసి ఒకేసారి అటాక్ చేస్తే అన్న ఆలోచన నాకెప్పుడు ఉంటుంది సార్. అందుకే ఎందుకైనా మంచిదని సేఫ్టీగా అన్ని ప్రింట్అవుట్ తీసుకోవడంతో పాటు వాటన్నింటినీ ఆ హార్డ్ డిస్క్లో కూడా కాపీ చేసి పెట్టాను. ఎక్సలెంట్ అమ్మా వారాహి. నువ్వు ఈరోజు కాపాడింది నన్ను మాత్రమే కాదు, మా కంపెనీలో స్కూల్లో పనిచేసే 100 మంది స్టాఫ్ వర్కర్స్ని, అందరి కుటుంబాలని కాపాడావు. నేను నీకు రుణపడి ఉన్నాను వారాహి. అంత మాట అనకండి సార్. వారాహి గారు, ప్లీజ్ అండి, దయచేసి నన్ను క్షమించండి. ఆఫీసర్స్ అందరూ డాడ్ని అంత దారుణమైన మాటలు అంటూ ఉంటే నేను భరించలేకపోయాను. వాళ్ళ అలా అనడానికి కారణం మీరు అకౌంట్స్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడమే కదా అని ఆ కోపం అంతా మీ మీదకి టర్న్ అయిపోయింది. మీకు తెలుసు కదా మా డాడీ అంటే నాకు ఎంత ఇష్టం. సార్, ఇక్కడ మీ ఇంట్లో సమస్య తీరిపోయింది, మా ఇంటి సమస్య అలాగే ఉంది. దాన్ని వదిలేసి వచ్చేసాను. వెంటనే వెళ్ళి ఆ సమస్య తీర్చుకోవాలి. నేను వెళ్ళొస్తాను సార్. వారాహి, ఏం జరిగింది? నా చెల్లెలు హాసిని పోలీస్ స్టేషన్లో ఉంది సార్. తనని అరెస్ట్ చేశారు. నువ్వు హాసిని మీద ఎఫ్ఐఆర్ రాయిస్తే నేను నీ మీద కేసు పెడతాను. నీ మీద నేను పెట్టే కేసేంటో తెలుసా? అటెంప్టివ్ మర్డర్. దీంట్లో A1గా నిన్ను, A2గా మీ అన్నయ్యని, A3గా ఎవరో తెలుసా? మీ అమ్మని పెడతాను.